బిగ్ బాస్ సెకండ్ ప్రోమో అయితే వచ్చింది. నిన్న సాటర్డే ఎపిసోడ్‌లో అందరి మీద ఫైర్ అయ్యాడు కదా నాగ్ సార్. ఈ ఎపిసోడ్ అయితే సండే ఫండే అంటూ అందరిని నవ్విస్తాడు. ఈ ఎపిసోడ్‌లో టాస్క్ ఏంటంటే ఈ ట్రీ నుంచి ఎవరైతే హౌస్‌మేట్స్ ఈ హౌస్‌లో ఉండకూడదు అనుకుంటున్నారో ఆ ట్రీ నుంచి ఫోటో తీసి డస్ట్‌బిన్‌లో ఎయాలనేసి చెప్తాడు. ఫస్ట్ వచ్చి బర్నీ గారైతే సంజన ఫోటో తీసి డస్ట్‌బిన్‌లో అయితే ఏస్తాడు. తర్వాత డిమాండ్ పవన్ వచ్చేసి సంజన గారి ఫోటోనే ఏస్తాడు. ఈమె నోరు జారుతుంది ఎక్కువ మాటలు అనేసి ఏస్తాడు. తర్వాత సుమన్ శెట్టి గారైతే వస్తారు. సుమన్ శెట్టి గారు చెప్పే రీజన్స్ ఆయన ఎవరు ఫోటో తీస్తాడు అనేది కూడా మనందరికీ తెలిసిందే కదా! మనం అనుకున్నట్టే సుమన్ శెట్టి గారైతే సంజన ఫోటో అయితే తెచ్చాడు. రీజన్ వచ్చేసి ఏం చెప్తాడంటే, హౌస్‌లో నాకందరికంటే తక్కువ కనెక్ట్ అయింది సంజన గారు. నాకు సపోర్ట్ ఆమె దగ్గర నుంచి తక్కువొస్తుంది అని చెప్తాడు. ఈసారి నాగార్జున సార్ గూడా అంటారు, ఎప్పుడు అదే ఆమె పేరే చెప్తావు నామినేషన్స్‌లలో, కెప్టెన్సీ టాస్క్‌లలో అన్నిట్లో సంజన పేరే చెప్తావు. ఈసారైనా నామినేషన్ రీజన్స్ అన్నా మార్చు అనేసి చెప్తాడు. తర్వాత తనూజ వచ్చి సంజన గారి పేరైతే చెప్తది. సార్ ఆమె గురించి మనం ఏదన్నా మాట్లాడినప్పుడు మనల్ని బాధ పెట్టడానికి ఎంత మాటైనా అంటది కోపంలో. అందుకే ఈ హౌస్‌లో ఉండకూడదు అనుకుంటున్నా అనేసి ఆమె ఫోటో అయితే తీసి డస్ట్‌బిన్‌లో అయితే ఇచ్చారు. హౌస్ మీన్స్ మొత్తం సంజన గారి ఫోటోని డస్ట్‌బిన్‌లో ఏస్తారు. లాస్ట్‌కి ఇమ్ము కూడా డస్ట్‌బిన్‌లో ఏసేసరికి సంజన గారైతే తీసుకోలేకపోయారు. కళ్ళల్లో నీళ్లొచ్చాయి. నాగార్జున సార్ కూడా ఇమ్మునైతే ఒక మాట అంటాడు. కొడుకే ఫ్యామిలీ ట్రీ నుంచి మమ్మీ ఫోటో తీసేశాడు అని అంటాడు. సంజన గారైతే ఆ మాటకు చాలా బాధపడ్డారు. ఇలా అందరూ మళ్ళీ ఈ ట్రీ నుంచి ఇంట్లో ఉండకూడదు అనుకుంటున్నాం అని తీసేసే బదులు, అదే నిన్ననే అందరూ ఒక డిసిషన్‌కి రమ్మన్నప్పుడు వద్దనుకుంటున్నామని అప్పుడే పంపించుంటే అయిపోయింది కదా! మళ్ళీ ఎందుకు ఇలా తీసేసి బాధ పెట్టడం సంజన గారిని? ఇది నా ఒపీనియన్. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్‌కైతే సంజన గారు బాధపడ్డారని ఇమ్ము చేత ఒక పాటైతే పాడించాడు. ఆ సాంగ్ ఎంత ఎమోషనల్‌గా అనిపించిందంటే, ఆ సాంగ్ విన్న ప్రతి ఒక్కరికి కళ్ళకు నీళ్లొచ్చాయి. ఎందుకంటే అది అమ్మ సాంగ్ అంత ఎమోషనల్‌గా ఉంటుంది కాబట్టి. మీరు కూడా ఈ సాంగ్ విన్నప్పుడు ఎమోషనల్ అయ్యారో లేదో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.